श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। जय गुरुदेव दत्त साईनाथ महाराज की जय। సాయి స్వరూపులారా, ప్రేమ స్వరూపులారా, ఆత్మస్వరూపులారా, అందరికీ నా ఆత్మీయ వందన. మనం చక్కగా రోజుకు ఒక అంశాన్ని తెలుసుకుంటూ వస్తున్నాం సచ్చరిత్రలు. ఇది 5వ అధ్యాయంలో చెప్పినటువంటి అంశాలు కదా. ఈ వీడియోలో మనం బాబా దగ్గరకు వచ్చినటువంటి జవహర్ అలీ అనేటువంటి గురువు, ఆయన యొక్క విషయం ఏంటి అనే విషయాన్ని తెలుసుకుందాం. ఒకసారి షిరిడీకి దగ్గరలో ఉన్నటువంటి రెహతాకి ఒక జవహర్ అలీ అనేటువంటి వ్యక్తి రావడం జరుగుతుంది. అతను చక్కటి వాగ్భూషణం కలిగినటువంటి వాడు. అంటే వాక్కును బాగా మృదుమధురంగా మాట్లాడి కొంతమంది ఉంటారు కదా, ఎదుటి వారిని ఆకర్షించగా ఖురాన్ అంతా కూడా బాగా చదివేసి చక్కగా దాన్ని విశదీకరించగలిగినటువంటి వాడు. ఆయన అలా ఉన్నాడు. అందరూ కూడా ఆయన యొక్క ఆ బోధకు ఆకర్షింపబడి అతనితో ఇతను ఇదే అదునుగా తీసుకొని అక్కడ వీరభద్ర టెంపుల్ దగ్గర కొంచెం బస్ చేస్తున్నాడు. ఊర్లో అందరితో ఇదైన తర్వాత కొద్ది రోజుల తర్వాత తన పథకాన్ని అమలు చేయాలనుకున్నాడు. ఏంటి, అక్కడ ఈద్గా కట్టాలి అని ఒక ఖాళీ స్థలంలో ఒక జాగాలో ఈద్గాని, అంటే ఈదుల్ ఫితర్ అనేటువంటి పండుగ రోజు ముస్లిం సోదరులందరూ కూడా పూజ సలుపుకునేటువంటి ఒక ప్రదేశం ఈద్గా. అంటే అలా ఎత్తైన గోడను కట్టేందుకు అతను సంసిద్ధుడయ్యాడనమాట. కొంతమందిని కూడగట్టుకొని సంసిద్ధుడు కాగానే వీళ్ళందరూ ఏం చేశారు, కొంతమంది అక్కడ ఉండి ఇది సబబు కాదని చెప్పి సరిగ్గా ఒప్పుకోక వాదోపవాదాల చేత అతను ఇక్కడ ఉంటే మనం బతికి బట్టబట్టలేము అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి దగ్గరలో ఉన్నటువంటి షిరిడీలో అప్పటికే అంతో ఇంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి ఆ బాబా మసీదులో ఉన్నాడు కదా, ఈయన కూడా అక్కడ చేరాడు. చేరి చక్కగా ఇచ్చేస్తున్నాడు, అన్నీ ఉన్నాయి. కానీ ఏం చెప్పాడు, ఇతను నా శిష్యుడు అని చెప్పేశాడు. సరే, బాబా కూడా మౌనంగానే ఉన్నాడు. ఆ గురువు చేసేటువంటి ఆలోచనలు, గురువు లోపల ఏం జరుగుతుంది మొత్తం తెలిసినటువంటి శిష్యుడైనప్పటికీ మౌనంగా ఆయన ఎలా చెప్తే అలా నడుచుకుంటూ ఉన్నాడు. ఈయన బాబాలో ఉన్నటువంటి అన్నిటిని గుర్తించి నా దగ్గర ఉంటే నేను అనుకున్న పనులన్నీ చక్కగా నెరవేర్చుకోవచ్చు అని చెప్పి కొద్ది రోజులు షిరిడీలో ఉన్నాడు. బాబా అతనికి చక్కటి సపర్యలు చేస్తున్నాడు. సరే, ఇప్పుడు వెళ్తాము, మన పాచిక పారుతుంది అని చెప్పి రెహతాకి తీసుకెళ్ళాడు బాబాని. రెహతాన అప్పటి షిరిడీ ప్రజలు బాబా లేని షిరిడీని ఊహించుకోలేకపోయారు. బాబా లేని షిరిడీని ఊహించుకోలేక బాబా కోసం పని కట్టుకొని వెళ్ళారు. ఎక్కడికి, రెహతాకి వెళ్ళి అక్కడికి బాబా దగ్గరికి వెళ్ళి మాట్లాడారు. అప్పుడు బాబా అంటాడు, అరే అతను ముందరే చాలా ముక్కోపి చూడండి, అంతా శాస్త్రం తెలుసుకోరుండి కూడా తనలో ఉన్నటువంటి ఆ రజోగుణపూరితమైనటువంటి గుణాన్ని తొలగించుకోలేకపోయాడు. కాబట్టి మేము వస్తే మీకు ఇబ్బంది కలిగిస్తాడు, నాకు కలిగిస్తే కలిగించాడు, మీరు బయలుదేరండి, షిరిడీకి మరలి వెళ్ళండి, మీరు మంచిది ఆయన వచ్చే లోపల అంటాడు. ఇంతలోనే ఒక జవహర్ అలీ అలా ఊర్లోకి వెళ్ళినవాడు వచ్చేస్తాడు. వచ్చి వీళ్ళందరినీ చూసి సరే పదండి నేను కూడా వస్తాను ఇంతోటి కలిసి అని చెప్పి షిరిడీకి వస్తాడు. షిరిడీకి వెళ్ళిన తర్వాత అక్కడ బాబాతో అన్నీ జరుపుతూ ఉన్నాడు, మాటలు సాగుతూ ఉందన్నమాట. అరే రోజు రోజుకి ఇతని ఆగడాలు ఎక్కువైపోతున్నాయి అని చెప్పి ఇక్కడ కూడా చూడండి, దేవిదాస్ అనేటువంటి ఒక యోగి పుంగవుడు అప్పటికే బాబా గారు వెళ్ళేటప్పటికే మారుతి మందిరంలో ఉన్నాడు. చక్కగా మంచి అంగసౌష్ఠకం కలిగాడు, బుద్ధి బలం కలిగినటువంటి వాడు. ఆంజనేయసుతుని యొక్క సేవలో నిమగ్నమై ఉన్నటువంటి ఆ దేవిదాసు ఈ జవహర్ అలీతో వాదోపవాదాలు ఇద్దరు చేశారు. సరే, బాబా మీద అటువంటి అభిప్రాయము, అటువంటి ముస్లింలలో ఏదో అనేటువంటి అభిప్రాయం ఉంటే దేవిదాసు ఆ మారుతి అలా దేవిదాసును ప్రేరేపించుండేవాడా, దేవిదాసు వాదించుండేవాడా కాదు కదా. దేవిదాసు ఓడించాడు. ఆయన మాటల్లో
దేవీదాస్ చేతిలో చిత్తుగా ఓడిపోయిన జవహర్లాల్కి అప్పుడు కళ్ళు తెలుసుకున్నాయి. అరే ఆయన శిష్యుడు, నేను గురువు. అసలు ఎవరికి ఎవరు గురువు, ఎవరికి ఎవరు శిష్యుడు? గురి కుదిర్చిన వాడు గురువు. అన్నీ తెలిసి అంతటా నిండి ఆయన సమర్థ సద్గురు. ఇక్కడ ఆయన ఓడిపోయాడు అంటే బాబా పశ్చాత్తాపం చెంది బాబాకు నమస్కరించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినప్పటికీ అతను కూడా ఇప్పుడు అరే నీ ప్రతాపం బయటపడింది కదా, అయ్యో నేను ఇలా అని చెప్పి ఆలోచన లేకుండా బాబా ముదురుపడి వాళ్ళకి ఆయన్ని సగౌరవంగా కీర్తిస్తూ వచ్చాడనమాట. ఆయన్ని అలా ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తర్వాత ఇది మహోద్దన్ తంబూలతో కుస్తీ పడ్డ 5 సంవత్సరాలకి జరిగిందని మనకి హేమంత్ పంత్ చరిత్రలో ఇస్తాడు. కాబట్టి ఇక్కడ దీని ద్వారా బాబా తెలియజేసేటువంటిది ఏంటంటే ఎవరైనా ఎలా అయినా ఉండని, కానీ వారి యొక్క లోపాలు మనకు తెలిసినా అనుకున్న దాని వల్ల నష్టం ఏంటి? నేను అందుకే చాలామంది చెప్తుంటారు నీకు వాళ్ళు గురువు అండి వీళ్ళు గురువు అండి అంటే ఎవరు గురువు కాదు, ఒక్కడే ఒక్కడున్నాడు విరాట్ పురుషుడు విశ్వాత్మ, ఆయనే మనందరికీ గురువు. సాయి నాథుడే మనందరి గురువు, సమర్థ సద్గురువే మన గురువు, ఆ పరబ్రహ్మమే మన గురువు. మధ్యవర్తిత్వం లేదు, సాయి తత్వంలో మధ్యవర్తిత్వం లేనే లేదు. ఎవరి సాధనకు తగినటువంటి ఫలితాన్ని వాళ్ళు పొందుతూ ఎవరు చేసుకున్నటువంటి దానికి వాళ్ళ ఆత్మ ప్రగతిని సాధించుకుంటూ ముందుకు వెళ్ళడమే కానీ ఇక్కడ ఇది లేదు. ఒకవేళ ఎవరైనా అలా ఉన్నా అది వారి వ్యక్తిగత విషయం. కానీ ఒక్కటి కష్టే ఫలి అనేటువంటి దాన్ని నమ్మి మనకంటూ మనం చక్కటి సాధన చేస్తే భగవంతుడు మనకు కూడా పలుకుతాడు అనే దాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించి చక్కటి ఆధ్యాత్మిక పదంలో ముందుకు వెళ్ళాలి. అంతేగాని కనపడ్డ వాళ్ళందరి దగ్గరికి వెళ్ళేసి కాళ్ళ మీద పడేసి ముక్కేసి చేసి మనకి ఏదో ఆచేస్తారు ఒక గౌరవం. అరే కాకపోతే వారు మనకంటే ముందు సాధనలో ఉన్నారు, వారు ఎటువంటి సాధన ద్వారా బాబాకు అంత చేరువ అవుతున్నారు, మనం ఎందుకు కాలేకపోతున్నాం అనే దాన్ని గుర్తించి ముందుకు వెళ్ళాలి. కాబట్టి బాబా మనకి ఇచ్చినటువంటి సందేశం గురువు దగ్గర ఎలాగా ఒక శిష్యుడు మలుచుకోవాలి అనే దాన్ని మనకు తెలియజేస్తుంది. అంతే, ఎంతోమంది కపట గురువులు ఉంటారు నాన్న, వాళ్ళ భార్య మీరు పడకుండా కూడా ఎలా ఉండాలి, మీ పని మీరు మీ సాధనని మీరు చేసుకుంటూ వెళ్తే మీరు ఎక్కడ కూడా అటువంటి చిక్కుల్లో పడరు అనేటువంటి సత్యాన్ని మనకి తెలియజేస్తూ వస్తున్నారు సాయినాథుడు ఇలా. కాబట్టి మనం ప్రతి దాంట్లో నేర్చుకునే దానికంటూ ఉంటుంది. దాన్ని నేర్చుకుంటూ మనం ముందుకు వెళ్ళడమే మన ఆధ్యాత్మిక సాధన. కాబట్టి చక్కటి అటువంటి ఆధ్యాత్మిక సాధనలో మనం ముందుకు వెళ్ళాలని, దానికి సమస్త విశ్వ గురుమండలి మనకి తోడ్పడాలని మనసా వాచా కోరుకుంటూ జై సాయిరామ్, జై జై సాయిరామ్.